హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణని నా తమ్ముడు డాన్యస్వామిని కోరుకుంటూ మీ పర్సన్ ఎనర్జీ ఏంటి అసలు ఇప్పుడు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వీడియోస్ యొక్క పర్సన్ ఎనర్జీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉంది? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. వాళ్ళతో కలిసి ఉన్న పాజిటివ్ మెమరీస్ని గుర్తు చేసుకోండి. ఎటువంటి నెగిటివ్ థాట్ని మాత్రం మనసులో ప్రాణియద్దండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు గ్రాటిట్యూడ్. నువ్వు నీలాగా ఉంటావు, ఎప్పటికీ మారవు, అందుకే నాకు నువ్వంటే ఇష్టం. వావ్, మీరు చాలా మంచిగా మీ గురించి ఆలోచిస్తున్నారండి. వాళ్ళు నీకు తెలుసా నేను ఎంత ప్రేమిస్తున్నానో? అంత ప్రేమించిన వాళ్ళు ఎలా వదిలేసి వెళ్ళారు? ఇది క్వశ్చన్. నువ్వు చాలు, ఇంకా ఏమీ వద్దు అనిపిస్తుంది నాకు ఈ జీవితంలో. వా, వెరీ గుడ్. ఇది కూడా గుడ్. హరే కృష్ణ. నా నవ్వుకి కారణం నువ్వే, మీ ఏడుపుకి కారణం కూడా వాళ్ళే. మీరు వాళ్ళు హ్యాపీగా ఉండడానికి మీరు కారణము, మీరు సాడ్గా ఉండడానికి వాళ్ళు కారణం. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గా ఆలోచించి అడుగు వేస్తావు అంట. నీ ధైర్యానికి నా జోహార్లు, నువ్వు ఏదైనా చేయగలవు. వావ్, ఇంత పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. చూద్దాం ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. నువ్వు నీలాగా ఉంటావు, ఎప్పటికీ మారవు, అందుకే నాకు నువ్వంటే ఇష్టం అంట. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ఇంకొకసారి నేను కార్డ్ సఫర్ చేస్తున్నప్పుడు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నువ్వు నీలాగా ఉంటావు, అది ఇప్పటికి 2 సార్లు కింద పడింది కాదు, ఎప్పటికీ, అందుకే నువ్వంటే ఇష్టం, ఎప్పటికీ మారవు, అందుకే నాకు నువ్వంటే ఇష్టం అంట. లవ్ కాల్. వాళ్ళు ఇప్పుడు తన మనసులో ఉన్న భావాన్ని వ్యక్తపరచాలి అని అనుకుంటున్నారు, మీకు మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ మెసేజ్ ఎలా ఉండాలి అంటే, తను మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఏ విధంగా మెసేజ్ చేసేవాళ్ళో అలాగ ఉండాలి అని తను ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మీరు చేంజ్ అవ్వలేదు, వాళ్ళకి బాగా అర్థమైంది. మీరు మీలాగానే ఉన్నారు, మీరు చేంజ్ అవ్వలేదు. అందుకే తను మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు. మీకు వాళ్ళు ఏంటో వాళ్ళు చూపించాలి, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటి అనేది అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి అర్థమైంది తను ఎటువంటి బంధంలో ఇరుక్కున్నాను అనేసి. అదొక కార్మిక్ రిలేషన్షిప్. అక్కడ ప్రేమకి ఎటువంటి తావు లేదు. ఎట్లా అంటే ఒక ప్రాక్టికల్ లైఫ్ మాత్రమే అక్కడ ఉంది అనేది తనకి అర్థమైంది. అందుకు వాళ్ళు ఇప్పుడు మీ వైపుగా తన ఆలోచనలు మారడానికి ఇది ఒక రీజన్ అయినా అయిండొచ్చు. నీకు తెలుసా నేను ఎంత ప్రేమిస్తున్నానో? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అండ్ మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే వాళ్ళు అక్కడ ఉన్న సిచ్యువేషన్లో ఒక బందీగా ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు అర్థమవుతుంది అక్కడ తనకి ఒక రెస్పెక్ట్ లేదు. అక్కడ ఉన్న పర్సన్స్ ఒక కంట్రోలింగ్ నేచర్లో తనని కంట్రోల్ చేయాలి అని చూస్తూ ఉన్నారు. అంటే మెడకేస్తే కాలికి, కాలికేస్తే మెడకి, వాళ్ళు ఏ విధంగా అయినా కూడా మీ పర్సన్ని కంట్రోల్ చేయాలన్న నేచర్ ఉన్న పర్సన్స్ తోటి మీ పర్సన్ ఉన్నారు. కాబట్టి అందుకు అక్కడ వాళ్ళకి అక్కడ ఒక వాతావరణం అనేది తనకి ఒక హెల్దీ వాతావరణం అనేది తనకు లేదు. అందుకు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎక్కడ ఉన్నప్పుడు, ఇక్కడ మీ దగ్గర ఉన్నప్పుడు తను ఎంత న్యాచురల్గా తను ఉన్నారో అది ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. అందుకే వాళ్ళు ఇప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని ఎంతగా వాళ్ళు ప్రేమిస్తున్నారు మీకు చెప్పాలి అనుకుంటున్నారు.
వెడ్డింగ్ రింగ్. వాళ్ళు మీతోటి రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే మ్యారేజ్ ప్రపోజల్ కూడా మీకు రాబోతుంది. ఎందుకంటే ఇది ఒక సోల్ కనెక్షను. ఎట్లా అంటే ఈ మీ ఇద్దరి ప్రేమ అనేది ఎండ్లెస్ అనమాట. ఆ ప్రేమ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు విడిపోయింది ఎలా అని అంటే మళ్ళీ కలవడానికే. ఇది మాత్రం క్లియర్. నువ్వు చాలు, ఇంకా ఏమీ వద్దు అనిపిస్తుంది నాకు ఈ జీవితంలో అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. రిస్క్ అయినా ఏదైనా కూడా దాన్ని డీల్ చేయాలి అనిపిస్తూ ఉంది. అంటే కష్టాన్ని అధిగమించాలి అని తనకు అనిపిస్తుంది. తను ఇప్పుడు ఇంతకు ముందులాగా మాట తిప్పేసి చెప్పిన మాట ఒకటి తను చేసింది ఒకటి లాగా కాకుండా ఇప్పుడు తను కరెక్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. అందుకే తనకి అనిపిస్తుంది అనమాట, మీరుంటే తన లైఫ్లో అన్నీ ఉన్నట్లే అని తను ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకు అంటే మీరిద్దరూ ఒక మిర్రర్ రిఫ్లెక్షన్ లాంటి వాళ్ళు అనమాట. మీ ఆలోచన విధానం కానీ లేకపోతే మీ నడవడిక కానీ మీకు ఎవరికైనా హెల్పింగ్ నేచర్ కానీ మీ ఇద్దరు ఏదో మ్యూచువల్గా మాత్రం రిఫ్లెక్ట్ అవుతూ ఉందన్నమాట. అది వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. నా నవ్వుకి కారణం నువ్వే అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకంటే హెల్దీ చాయిసెస్. తను ఇప్పుడు సెల్ఫ్గా హెల్దీగా ఉండాలి, తన మీద తను కాన్సన్ట్రేషన్ చేయాలి. అప్పుడు కానీ తనేంటో తనకి తెలిసినప్పుడే మీరేంటో తనకి బాగా అర్థమైంది. వాళ్ళందుకే తన గురించి తను తన స్వార్థం తను చూసుకొని వెళ్ళిపోయారు. ఐదర్ థర్డ్ పర్సన్ వల్ల ఉండొచ్చు, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల ఏదో రీజన్ వల్ల మీ పర్సన్ అనేది మిమ్మల్ని లీవ్ చేయడం అనేది జరిగింది. సొసైటీ అనో లేకపోతే తనకి ఇంకొక అదర్ ఆప్షన్స్ వల్లనో తను మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు తనకు అర్థమైంది, తను సెల్ఫ్గా తను ఎప్పుడు ఆలోచించారో సెల్ఫిష్గా, అప్పుడు మీ గురించి తనకు అర్థమైంది. మీరు ఎప్పుడు తన గురించి ఎక్కువ ఆలోచించారనమాట. అందుకే వాళ్ళు తను హ్యాపీగా ఉండడానికి రీజన్ ఏంటి అంటే మీరే అని తను తెలుసుకున్నారు ఇప్పుడు. అందుకు తను మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి, మిమ్మల్ని తను చెప్పిన అబద్ధాలని అన్నిటినీ ఇప్పుడు వాళ్ళు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఏం మిస్టేక్ చేశాను, ఎందుకు ఇలా జరిగింది అనేసి. కదా వాళ్ళు మీతోటి అసలు కలవకూడదు అన్న ఆలోచనతోటే వాళ్ళు మిమ్మల్ని లీవ్ చేయడం జరిగింది. మీకు ఒక సైలెంట్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు మీ నుంచి దూరం అయ్యేటప్పుడు వాళ్ళు మిమ్మల్ని సైలెంట్గా లీవ్ చేయడానికి ఒక ప్లాన్ అనేది వేసుకొని ఉన్నారు. అది వాళ్ళకి రివర్స్ అయ్యింది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా అది కరెక్ట్గా ఆలోచించి అడుగు వేస్తావంట. మీరు ఏదైనా కానీ డెసిషన్ తీసుకునేటప్పుడు 1-10 సార్లు ఆలోచిస్తారు అని వాళ్ళు తనకు బాగా తెలుసు అని మా వ్యూయర్స్ పర్సన్ ఇప్పుడు ఎందుకు అంటున్నారు అసలు? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. కార్మిక్ రిలేషన్షిప్ అగైన్ వాళ్ళు ఆలోచించుకుంది కూడా ఏంటంటే ఈ రిలేషన్షిప్ ఒక కరెక్ట్ కాదు, ఈ రిలేషన్షిప్ని లీవ్ చేసేసేయాలి. ఎందుకు అంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ అయినా ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఒకరికొకరు కొన్ని మాటలు అనుకున్నారు విడిపోయేటప్పుడు. అందుకే మీ పర్సన్ లెట్ గో చేసేసారు. ఈ రిలేషన్షిప్ నాకు బెటర్ కాదు అని తను ఫీల్ అయ్యారు. అందుకే వాళ్ళు
మిమ్మల్ని లీవ్ చేశారు. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే మీరు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఆ డెసిషన్ కరెక్ట్గా థింక్ చేస్తే మీరు దాంట్లో మూవ్ అవుతారు అనేది తనకి ఇప్పుడు అర్థమైంది. తను ఇప్పుడు మీ రిలేషన్షిప్ కట్ అయిపోయిన రిలేషన్షిప్ను మళ్ళీ బాగు చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నారు. తను ఏ విధంగా అయినా కూడా తన్ను మిమ్మల్ని రీచ్ అవ్వాలి. ఐదర్ సారీ చెప్పాలా, కాలు పట్టుకోవాలా, లేకపోతే ఇంకో పర్సన్ని ఇన్వాల్వ్మెంట్ చేసి మీ ఇద్దరి మధ్యలో ఒక పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అయినా కూడా మిమ్మల్ని కలవాలా అనేది తను థింక్ చేస్తూ ఉన్నారు. మీ రిలేషన్షిప్ తెగిపోయిన బంధాన్ని మళ్ళీ అతికించుకోవాలి అని అనుకుంటున్నారు. నీ ధైర్యానికి నా జోహార్లు, నువ్వు ఏదైనా చెయ్యగలవు అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నాడు. ద స్నేక్. ఎందుకు అంటే తను ఒక లేడీ పర్సన్ చేతిలో తను ఇరుక్కొని ఉన్నారు. తన భుజాల మీద తన అనేది ఎక్కి డ్యాన్స్ వేస్తూ ఉందన్నమాట. అంటే మీ పర్సన్ అలాంటి లీనియన్స్ ఆ పర్సన్కి ఇవ్వడం వల్ల ఆ పర్సన్ అనేది మీ పర్సన్ జుట్టు పట్టుకొని ఆడిస్తూ ఉంది. ఇక్కడ ఎవరికి రిజనెట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి. ఆ పాయింట్ మాత్రం రిజనెట్ కాని వాళ్ళు లీవ్ చేయండి. అంతేకాని ఇది అందరికీ వర్తిస్తుందని నేను చెప్పను. కానీ మీరు మాత్రం చాలా డేర్ అండ్ డాషింగ్ ఉన్న పర్సన్ అండి ఇక్కడ. అందుకే వాళ్ళు మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నారు. ఏదైనా చేయగలవు అంటే ఇక్కడ చాలామంది మీ పర్సన్ కోసం మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు, చాలా దూరం కూడా వెళ్ళారు మీరు. అంటే మీ పర్సన్ని దక్కించుకోవాలి అన్న ఇంటెన్షన్ తోటి మీరు సీత గీత దాటిన విధంగా మీరు అంత సాహసం చేశారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది మిస్టేక్ ఏంటి అని. కానీ మీ పర్సన్ ఇప్పుడు తన రియలైజ్ అయ్యారు, తన ఆలోచనలో మార్పు వచ్చింది. ఎందుకు అంటే మీరు దూరంగా ఉండడం వల్ల మీ వాల్యూ అనేది వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు చూద్దాం ఏంజల్స్ ఏం చెప్తారు అసలు ఈ రీడింగ్ గురించి. ఫస్ట్ మీకు ఇది మీకేనండి. ప్లీజ్ ఏంజల్స్ మా చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్ అంట. మీరు ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. అసలు మీ ఇంట్యూషన్ మీకు అన్నీ కరెక్ట్గా చెప్తుంది. ఎస్, వెయిట్. మీరు వెయిట్ చేయండి. దేని గురించో కానీ థింక్ చేస్తున్నారు, దాని గురించి వెయిట్ చేయండి. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఒక సైన్ అనేది కనిపిస్తుంది, అప్పుడు మీకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇఫ్ యూ బిలీవ్, మీరు నమ్మండి. యు ఆర్ రెడీ. అప్పుడు మీరు రెడీగా ఉండండి మీరు ఏదైనా డెసిషన్ తీసుకోవడానికి. ఫర్గివ్నెస్. మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ క్షమించే గుణంలో ఉన్నారు కాబట్టి మీ పర్సన్ ఇంతగా మీ గురించి తపన పడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, మీ పర్సన్ నేమ్స్ ఏమొస్తాయో చూద్దాం. అసలు డబ్ల్యూ, ఎం, ఓ, పి, జే, జి, సి, డి, బి, ఈ, హెచ్. ఇదండి మీ పర్సన్ నేమా, మీ డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్, మీ ఇద్దరు కలిసిన ప్లేస్ సంథింగ్ మీకు అయితే మాత్రం ఇది ఇంపార్టెంట్ అయింది. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు ఇందులో రిజనెట్ అయిన పాయింట్లు తీసుకొని రిజనెట్ కాని పాయింట్లు లీవ్ చేస్తారని ఆశిస్తూ
మళ్ళీ నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇంత మంచిగా మీ పర్సన్ మారాలి, మీ ఇద్దరు కలవాలి, మీకు కావాల్సింది మీకు దక్కాలి అని మనస్ఫూర్తిగా నా కృష్ణని నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఏ గుడ్ డే.